మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినాడు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను. హాయ్ నమస్తే అందరికీ. సో ఈ రోజు అయితే మన రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీ సమావేశంలో జరిగినప్పుడు కూడా అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, దట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకోని చెప్పడానికి మాట్లాడడం జరిగింది. సో అక్కడ పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ గారు వెళ్ళడం జరిగింది. ఇంకోటి ఏందన్నారంటే అక్కడ రోడ్ షో చేయడము, చనిపోయిందని తెలిసినాక కూడా ఇలా రోడ్ షో చేసి అభిమానులు సంతోషపరచడానికి ఇలా చేయడము అని అయితే అసెంబ్లీలో ఇలా మాట్లాడారు. ఇంకోటి ఏమన్నారంటే అక్కడ చనిపోయినప్పుడు తెలిసి కూడా పోలీసులు చెప్పినా కూడా వెళ్ళలేడని చెప్పారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే తను ఇప్పుడు కేసు అయింది కదా, సో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా లా, అది పాటించాలి కాబట్టి సో లాయర్తో పాటు లాయర్ని డిస్కషన్ చేసి ఏదైతే మాట్లాడాలి, తను ఏదైతే చెప్పాలి అంటే ఈ జరిగిన టాపిక్ ని ఎవరిది తప్పు కాదు, అది అట్లా జరిగిపోయింది. ఎందుకంటే నేను తెలుగు సినిమాని, మన సినిమాని ప్రౌడ్గా తీసుకెళ్ళాలి అనే దాంట్లో నేను చేయాలని అనుకున్నాను. బట్ ఇది జరగడం చాలా తప్పు. సో నాకు తెలిసింది ఆ రోజు తెలియలేదు. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ తెలిస్తే సో తెలిసింది నాకు అని చెప్పారు. సో అక్కడ ఎవరిది తప్పు కాదు. ఇంకోటి ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు క్రౌడ్ జనాలు అయిపోయినప్పుడు ఫ్యాన్స్ నేను లోపల ఉన్నాను. సో అక్కడ బయటకు వచ్చి సో పోలీసు వాళ్ళు చెప్పారంట, సార్ మీరు ఇట్లా అంటే ఎవరైనా సెలబ్రిటీ వచ్చినా ఎవరు వచ్చినా ఇలా చేయి ఊపితే ఫ్యాన్స్ కొద్దిగా సంతోషపడి ముందుకెళ్తారని. సో ఆ వీడియోలో కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళండి అని చెప్తూనే ఉన్నారు. సో అది క్రౌడ్ అవుతుంది, వెళ్ళిపోయారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు అయితే ఇప్పుడు దీనికి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పోలీసు వాళ్ళు చెప్పినా వెళ్ళలేదు, చనిపోయినాక పట్టించుకోలేదు అది ఇది అంటున్నారని. సో యాక్చువల్లీ అల్లు అర్జున్ గారికి నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది. సో అప్పుడు తెలియగానే నెక్స్ట్ రోజు ఒక మీట్ పెట్టి సో అది జస్ట్ 25 లక్షలు ప్రకటించారు. ఇంకా బన్నివాసు గారిని పంపించి అంటే నేను వెళ్తాను అని అన్నారు. సో వెళ్తాను అనంటే వద్దు, బన్నివాసు గారు చెప్పారంటే వద్దు, ఇప్పటికే ఇది అయింది కదా, సో మీరు వెళ్ళొద్దని చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి అల్లు అర్జున్ గారు చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతారు. నేను 20 సంవత్సరాల నుంచి నేను సినిమాలు ఉన్నాను ఇండస్ట్రీలో, ఇలా ఎప్పుడైనా జరిగిందా, ఇలా నేను చేస్తాను, అది కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ 100 జరిగితేనే నేను వెళ్ళి అక్కడ వెళ్ళి కనుక్కొని వాళ్ళ బాగోగులు చూసుకున్నాను. ఇష్యూ ఏదో విజయవాడలో అక్కడ అయితే నేను వెళ్ళి కనుక్కున్నాను. అలాంటిది నా ఫ్యాన్, నేను నా సినిమా చూడడానికి వచ్చి నేను అందరినీ నా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే ప్రజలకు దాంట్లో నా అభిమాని ఇలా జరిగితే నేను ఇలా ఉంటానా? సో నన్ను పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. సో అది జరగడం చాలా బాధాకరం. నేను ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిని క్వశ్చన్ చేయడానికి రాలేను, కానీ నా మీద నెగిటివిటీ ఎక్కువ అవుతుంది, ఇలాంటి వాడు ఇదా అని చెప్తున్నారు. దానికి క్లారిఫై ఇవ్వడానికి నేను వచ్చాను. సో నేను అలాంటి వ్యక్తి కాదు. నేను ఇంత సక్సెస్ వచ్చినా నేను ఎంజాయ్ చేయలేకపోయినా, నాకు 15 రోజుల నుంచి నేను ఎలా ఉంటున్నానో నేను మాట్లాడకంటే ఎమోషన్ అయిపోదామనే ఇట్లా అయిపోయాడు మీడియా ముందు మాట్లాడుతూ. బట్ మీడియా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పొద్దు, దీనికి రాంగ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి అందరికీ రెస్పెక్ట్ చేసి ఇటు నేషనల్ వైడ్ మీడియా చూస్తారు. ఒక నేషనల్ ఛానల్లో ఇట్లా మాట్లాడి నన్ను కించపరిచేటట్టు మాట్లాడారు. నాకు అది చాలా నా పర్సనల్ గా నన్ను ఇది చేశారు, అది చాలా బాధాకరంగా ఉందని ఎమోషన్ గా ఫీల్ అయి చెప్పారు అల్లు అర్జున్ గారు. సో ప్రతి దానికి అయితే క్లారిఫై ఇచ్చారు. సో బన్నీ గారిని అయితే పర్సనల్ గా కించపరిచే మాటలు మాట్లాడడం వల్ల దీనికి నేను రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. ఆ బాబుకి సుకుమార్ గారు మైత్రి మూవీస్ నుంచి అండ్ బన్నివాసరు వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ షో ఆఫ్ చేసేది అవుతుంది. మేము ఒక అమౌంట్ అనుకుని వాళ్ళకి చేద్దాం అనుకున్నాం, అంతలోనే ఇవన్నీ కథనాలు స్టార్ట్ అయినాయి అని అయితే చెప్పడం జరిగింది. సో అల్లు అరవింద్ గారిని కూడా పంపించడం జరిగింది. చాలా నేను ఇది జరగడం చాలా అన్ఫార్చునేట్ ఇట్లా ఎవరో అనుకోలేదు, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు కదా, అది ఇదేనేమో రీజన్, అలా అయితే జరిగిపోయింది. సో నేను సెలబ్రేషన్ కూడా చేసుకోలేకపోయాను, ఎన్నో సెలబ్రేషన్ ఈవెంట్లు అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పి చాలా ఎమోషన్ గా మాట్లాడడం జరిగింది. సో ఇది జరిగింది. కనీసం ఇప్పటి నుంచి అయినా పర్సనల్ గా అటాక్ చేయకుండా ఎవరైనా కానీ నిజం మాట్లాడండి, నిజంని ముందు పెట్టండి అని నేను అనుకుంటున్నా. సో మళ్ళీ ఇంకో వీడియోతో క్లారిటీ వీడియోతో ఇంకో ముందుకు వస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.